హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఏడబ్ల్యూఎస్ గురించి చెప్తాను. ఏడబ్ల్యూఎస్లో మనం లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఓకే, ఈ విధంగా ఉంటుంది అనమాట. 1 మినిట్. ఇక్కడ రీసెంట్గా మనం ఏదైతే యూజ్ చేస్తామో అవన్నీ ఇక్కడ చూపిస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను S3 క్లిక్ చేస్తున్నా. నా నెట్వర్క్ కొంచెం స్లోగా ఉంది. ఇది మనం fast.com అంటే మనం స్పీడ్ని తీసుకోవచ్చు అనమాట. ఎంత స్పీడ్ ఉందో 3.7 MBPS పర్వాలేదు, బాగానే ఉంది. ఓకే, S3 జస్ట్ లాగిన్ అంటే దీని గురించి ఇప్పుడు చెప్పడం లేదు, నెక్స్ట్ టైం చెప్తాను. ఎందుకు లాగిన్ అయ్యామంటే ఇక్కడ ఏడబ్ల్యూఎస్ దీని మీద క్లిక్ చేయండి. 1.9 MBPS. ఇందాక S3 లాగిన్ అయ్యాను కదా, సో మనం రీసెంట్గా ఏదైతే లాగిన్ అవుతామో ఇవి ఇక్కడ చూపిస్తాయి అనమాట. కింద ఆల్ సర్వీసెస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ సర్వీసెస్ ఉంది కదా, ఆ సర్వీసెస్ ఇక్కడే చూపిస్తుంది అనమాట. ఓకే, IAM కూడా ఇంపార్టెంట్, క్లౌడ్ వాచ్, లాంబ్డా అండ్ S3 EFS, S3 క్లాస్ స్టోరేజ్ గురించి అన్నీ, RDS అంటే డేటాబేస్ సంబంధించింది, SQL సంబంధించినవి, ఇవి కూడా EC2 సంబంధించింది. EC2 అంటే మనం EC2 లాంచ్ చేసే ముందర మనకి VPC అడుగుతుంది అనమాట. VPC సబ్నెట్స్ వీటి గురించి. ఓకే, 1 by 1 చూద్దాము. ఫస్ట్ EC2 గురించి. ఇక్కడ మనకి EC2 ఉంది కదా, దీని మీద మనం క్లిక్ చేయాలన్నమాట. ఇలా క్లిక్ చేస్తే మనకి EC2 అనేది ఓపెన్ అవుతుంది. అండ్ మనకి ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రీజన్ అంటే కంట్రీ అనుకోండి. ఎవరి కంట్రీకి 1 రీజన్ ఉంటుంది. ఇక్కడ చూసారా, ఎన్ఓజినియా అనేది రీజన్. ఇక్కడ పక్కన ఈస్ట్ 1 ఉంది కదా, అది ఏంటంటే అవైలబుల్ జోన్ అనమాట. రీజన్కి అవైలబుల్ జోన్స్ 2 కంటే ఎక్కువ ఉంటాయి, 2 లేదా 2 కంటే ఎక్కువ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఒక అవైలబుల్ జోన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే, ప్రాబ్లం అంటే ఈ వెదర్కి సంబంధించి ఏదైనా డ్యామేజ్ అయితే నెక్స్ట్ దాంట్లోకి అవైలబుల్ 2 ఉంటుంది కదా, దాంట్లోకి డేటా అనేది పంపిస్తారనమాట, మూవ్ చేస్తారు. ఓకే, దానికోసం అవైలబుల్ జోన్ అనేది ఒకటైతే ఉంటుంది ఇక్కడ. ఓకే, ఒకటైతే ఉంటుంది అక్కడ. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇన్స్టెన్సెస్ ఉంది కదా, ఇన్స్టెన్స్ అంటే మనం ఏదైనా ఒక సర్వర్ని ఇన్స్టాల్ చేస్తే ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట, ఎన్ని ఇన్స్టాల్ అయినాయి అని. ఓకే, ఇక్కడ ప్రజెంట్ అయితే రన్నింగ్లో అయితే 0 ఉండే అనమాట. మనం ఎలా ఇన్స్టాల్ చేయాలని ఇది నేను చూపిస్తాను. ఇది ఇన్స్టెన్స్ 2 ఉంది కదా, టోటల్ ఎన్ని మనం ఇన్స్టాల్ చేసాం. రన్నింగ్ అయితే 0 కానీ 2 ఉన్నాయన్నమాట. ఆ 2 ఏంటి చూద్దాం. దీని మీద క్లిక్ చేసినా ఓపెన్ అవుద్ది. ఓకేనా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూసారా, డెమో, ఉబంటు 2 ఉన్నాయంట. కానీ అవి ఎందుకు అక్కడ చూపించడం లేదంటే ఇక్కడ ఇన్స్టెన్స్ స్టేట్ ఉంది కదా, స్టాప్ డౌన్ ఉంది. ఓకే, దాన్ని మనం ఎలా స్టార్ట్ చేయాలి అనే దాని గురించి కూడా చూద్దాం. ఓకే, ఇది ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకుంటేనే ఇక్కడ మనకి సెట్టింగ్స్ అన్నీ చూపిస్తుంది. ఇన్స్టెన్స్ స్టేట్, స్టార్ట్ ఏం చూసుకోవచ్చు. కానీ ఫస్ట్ మనం బేసిక్స్ నుంచి చూద్దాం. బేసిక్స్ నుంచి అంటే ఇక్కడ మనం ఇప్పుడు ఇన్స్టెన్స్ స్టార్ట్ చేయాలంటే దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ
స్టార్ట్ చేయవచ్చు. ఓకే, దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ మనం ఇలాంటి ఇన్స్టెన్స్ని మనం ఎలా క్రియేట్ చేయాలి దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి, లేదా EC2 డాష్బోర్డ్. EC2 డాష్బోర్డ్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూపిస్తుంది డూప్లికేట్ హోస్ట్ ఏమైనా ఉన్నాయా. కీ పేస్ అంటే ఏంటంటే మనం లాగిన్ అవ్వడానికి ఈ కీ పేస్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకే, కిందకు వస్తే లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, ఓకే, డైరెక్ట్గా వచ్చేసింది అనమాట ఈ ఆప్షన్లకి. లాంచ్ ఇన్స్టెన్స్ అంటే ఫస్ట్ మనం చూస్ ఏఎంఐ. ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 7 అనేది చూస్ ఏఎంఐ, చూస్ ఇన్స్టెన్స్ టైప్, కాన్ఫిగర్ ఇన్స్టెన్స్, యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్, రివ్యూ. ఇవన్నీ నోటెడ్ అయిపోవాలి స్టెప్ బై స్టెప్. ఓకే, మనకి ఫస్ట్ ఏఎంఐని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఏఎంఐ అంటే మనకి ప్రజెంట్ మనం ఏమి ఇన్స్టాల్ చేసుకోవాలి. లైనక్స్ ఇన్స్టాల్ చేస్తావా, రెడ్స్, లేకపోతే విండోస్, మనకి ఏది కావాలన్నా ఇన్స్టాల్ చేయవచ్చు. ఓకే, ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి సెలెక్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే అది ఫ్రీయా కాదా అని మనం తెలుసుకొని మరి ఇన్స్టాల్ చేయాలి. ఎందుకంటే మనకు ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి ఓన్లీ ఫ్రీ ఇన్స్టాల్ చేస్తే బెస్ట్ అనమాట. దానికి మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఫ్రీ టైర్ ఓన్లీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఓన్లీ మనకి ఫ్రీ టైర్స్ మాత్రమే చూపిస్తుంది అనమాట. అప్పుడు మీరు కళ్ళు మూసుకుని మీకు కావాల్సింది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది విండోస్ సంబంధించింది. విండోస్ ఇన్స్టాల్ చేస్తే విండోసే ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను నెక్స్ట్ చూపిస్తాను మీకు. ఫస్ట్ మనం లైనక్స్తో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు సెలెక్ట్ చేసాం కదా. ఓకే, ఇది మనం ప్రజెంట్ అయితే క్విక్ స్టార్ట్లో ఉన్నాము. ఇవి అన్నీ చూపిస్తున్నాయి. మై ఏఎంఐస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే మనం ఒక్కసారి AWS అకౌంట్లో ఒక ఇన్స్టెన్స్ అంటే ఏం లేదు. ఇందాక నేను 2 చూపించాను కదా. చూపిస్తానండి. వీటిని ఇన్స్టెన్స్ అంటారు అనమాట. ఇన్స్టెన్స్ని మనము ఏఎంఐగా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఎలా అనేది నేను మళ్ళీ చూపిస్తాను. వీటిని కూడా మనం ఏఎంఐ క్రియేట్ చేసుకుంటే అవి ఎక్కడ చూపిస్తుంది అంటే మీకు ఇక్కడ మై ఏఎంఐస్ ఉంది కదా, ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఒక ఏఎంఐ క్రియేట్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది మన ఏఎంఐ. AWS మార్కెట్ ప్లేస్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మార్కెట్ లాగా అనమాట. ఇక్కడ పబ్లిక్లో ఎవరైనా ఏఎంఐని పెట్టుకుంటే మనం కొనుక్కోవచ్చు, లేదా ఫ్రీగా కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, దీని గురించి కూడా నెక్స్ట్ చెప్తాను. కమ్యూనిటీ ఏఎంఐస్, దీంట్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకు కావాల్సిన ఏఎంఐని మనం తీసుకోవచ్చు. ఓకే, ఓకే, మనం ఫస్ట్ స్టెప్ చూద్దాము. క్విక్ స్టార్ట్, దీని మీద నొక్కిన తర్వాత నేను అమెజాన్ లైనక్స్ని తీసుకుంటాను. అంటే ఇది ఫ్రీ టైర్ మాత్రమే, నాకు ఫ్రీ టైర్ సరిపోద్ది. 64 బిట్. ఇక్కడ మనకి T2 మైక్రో ఉంటుంది. యాక్చువల్లీ T1 మైక్రో కూడా ఉంటుంది, అది కూడా ఫ్రీ టైర్ ఉంటుంది. అది మనకి చూపించాలంటే కరెంట్ జనరేషన్, ఆల్ జనరేషన్స్ చూసారు కదా, ఇక్కడ T1 మైక్రో కూడా ఉంటాయి. ఇది కూడా ఫ్రీ టైరే, ఫ్రీ టైర్ ఎలిజిబుల్, కానీ అది చూపించదు. మనకి ఏదైనా ఒకటి ఫ్రీ టైర్ కాబట్టి నేను T2 మైక్రోతోనే నేను లాగిన్ అవుతాను. ఓకేనా,
నెక్స్ట్ మనకి ఇంకా కింద వస్తే చాలా సెట్టింగ్స్ ఉంటాయి. T1 మైక్రోకి IPv6 సపోర్ట్ లేదనమాట. వెరీ లో కెపాసిటీ. ఇక్కడ T4 ఉంటుంది. అంటే మనకి మెమొరీ సిపియూని బట్టి ఇక్కడ పేర్లు, అందుకంటే ఏం లేదు. C1 C5 అంటే మనకి దేనికోసం కావాలో దాన్ని బట్టి మనం ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోద్ది. ఇన్స్టాల్ అంటే ఏం లేదు, జస్ట్ మనం సెలెక్ట్ చేస్తాం అంతే. ఇవి చూసారా, ఇవి వీటికి ఎలిజిబిలిటీ కాదనమాట. మనం లైనక్స్ సెలెక్ట్ చేసాం కాబట్టి ఈ ఫేవర్కి ఇవి సపోర్ట్ చేయవు అంతే, అందుకంటే ఏం లేదు అక్కడ. ఓకే, నేను T2 మైక్రో సెలెక్ట్ చేసి ఇక్కడ రివ్యూ లాంచ్ నొక్కాను అనుకోండి, అది లాస్ట్ స్టెప్కి వచ్చేస్తుంది. కావాలంటే చూడండి, లాస్ట్ స్టెప్కి వచ్చేస్తుంది. మనం లాంచ్ అంటే లాంచ్ అయిపోద్ది. సో అలా వద్దు, మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే, ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన తర్వాత T2 టైప్ వచ్చేసి T2 మైక్రో, CPU వచ్చేసి 1, మెమొరీ 1, ఇన్స్టెంట్ స్టోరేజ్ వచ్చేసి EBS వాళ్ళది. ఓకే, ఇవి డీటెయిల్స్ ఒకసారి, అండ్ IP6 కూడా సపోర్ట్ కూడా ఉంది. నెక్స్ట్ మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాం. నెక్స్ట్ స్టెప్కి వచ్చేసి నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఇన్స్టెన్స్ డీటెయిల్స్, దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ 100 ఇచ్చారనుకోండి, బై మిస్టేక్ 100 ఇన్స్టెన్స్ అనేది లాంచ్ అయిపోద్ది. ఇది ఫ్రీయే కదా, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదనుకుంటారేమో. ఫ్రీలో కూడా లిమిట్స్ ఉంటాయి అనమాట, ఇన్ని మాత్రమే ఇన్స్టాల్ చేయాలని. ఓకే, నేను 1 మాత్రమే ఇస్తున్నాను. ఓకే, ఇది ఎందుకు ఇచ్చారంటే మీకు మన కింద ఇంకో ఆప్షన్ ఉంటుంది అనమాట, అది చెప్తాను చూడండి. ఈ ఆప్షన్ అనమాట యూజర్ డేటా. యూజర్ డేటా ఏంటంటే ఇక్కడ మనం ఏదైనా కోడ్ ఇచ్చామనుకోండి, కోడ్ అంటే ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ కోసం, ఆ అప్లికేషన్ ఎక్కడ ఇన్స్టాల్ అవుతుందంటే ఈ సర్వర్ ఉంది కదా, 1 అని ఇచ్చాము కదా, 1 పలికి 10 ఇచ్చామనుకోండి, ఈ 10 సర్వర్లో ఈ కోడ్ అనేది అప్లికేషన్ అవుతుంది. ఓకేనా, ఆ 10 సర్వర్లో కూడా ఈ కోడ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అంటే దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మనం ఒక్కొక్క సర్వర్లో ఈ కోడ్ ఇన్స్టాల్ చేయకుండా అన్ని సర్వర్లోకి ఒకటేసారి ఇన్స్టాల్ అవుద్ది అనమాట. సో అది బెస్ట్ కాబట్టి అవి యూజర్ డేటా యూజ్ అవుద్ది. ఇంటర్వ్యూ క్వశ్చన్లు కూడా చాలా వరకు అడుగుతారు దాన్ని. నెక్స్ట్ మనకి ఇక్కడ సబ్నెట్ గురించి నేను చెప్తాను మళ్ళీ, అది స్పెషల్ అనమాట. VPC నేను బై డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, క్రియేట్ న్యూ VPC అంటే ఇక్కడ VPC గురించి వస్తుంది అనమాట. VPC సబ్నెట్, రౌటర్ టేబుల్, సెక్యూరిటీ గురించి వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ చూద్దాం. అంటే దీనిలో సెట్టింగ్స్ ఏమడు, జస్ట్ పైన VPC IP అడ్రస్ ఇస్తాం అనమాట, అంతే, అందుకంటే ఏం లేదు. ఇక్కడ క్రియేట్ VPC ఉంది కదా, బై డిఫాల్ట్ VPC అనమాట. వీటిని డిలీట్ చేయకూడదు. డిలీట్ చేస్తే మనం మళ్ళీ కస్టమర్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ రికార్డ్ చేసుకోవాల్సి వస్తుంది. సో డిలీట్ అయితే చేయవద్దు, బై మిస్టేక్ కూడా చేయవద్దు. ఒకవేళ మీరు క్రియేట్ చేసుకుంటే ఏదైనా ఒక VPCని, దాన్ని డిలీట్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకేనా, VPC గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫస్ట్ మనం ఇక్కడ బై డిఫాల్ట్ VPC అయితే సెలెక్ట్ చేసాము, అండ్ అవైలబుల్ జోన్ వచ్చేసి మనకు కావాల్సింది. ఇక్కడ నో ప్రిఫరెన్స్ అంటే దానికి ఇష్టమైన దాంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ అవుద్ది, లేదా పర్టికల్గా ఒక దాంట్లోనే కావాలంటే దాంట్లో ఇవ్వచ్చు అనమాట. ఏదైతే కావాలో దాంట్లో ఇవ్వచ్చు, అది అవైలబుల్ జోన్ అనమాట. ఈ అవైలబుల్ జోన్ ఇక్కడ ఎందుకు చూపిస్తుంది అంటే ఎన్ని వచ్చినాయికి ఇన్ని అవైలబుల్ జోన్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చూపిస్తుంది. ఒకవేళ మన కంట్రీ చేంజ్ చేసామనుకోండి, ఇన్ని చూపించదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి ఎన్ని ఉంటుందో చూద్దాము. ఇండియా 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 ఏపీ సౌత్, ఇదే.
నెక్స్ట్ ఐఎం రోల్ కూడా ఏం అవసరం లేదు. ఓకే, వీటన్ని గురించి నేను నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి యాడ్ స్టోరీ. దీని మీద నొక్కొచ్చు లేదా ఇక్కడైనా. ఇక్కడ ఏదో ఓపెన్ చేసాం కదా, ఏంటిది, ఇండియాలో మనకి అవైలబుల్ జెన్స్ ఎన్ని ఉన్నాయో చూపించాలంటే లాంచ్ ఇన్స్టెన్స్. ఇందాక మనం ఇక్కడ చూసాం కదా డాష్బోర్డ్లో, ఇప్పుడు ఇక్కడ చూద్దాం. లాంచ్ ఇన్స్టెన్స్ ఇండియాలో ఇది మర్చిపోవద్దు. ఇది అవైలబుల్ జోన్ వచ్చేసి ఎన్ఓజినియా. బై డిఫాల్ట్గా వచ్చేసి ఎన్ఓజినియా వస్తుంది, మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. దానికి దీనికి మధ్య డిఫరెంట్ ఏంటంటే, ఇప్పుడు మనం సిటీకి విలేజ్కి మధ్య డిఫరెంట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ఒక దాంట్లో ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి, ఒక దాంట్లో ఫీచర్స్ తక్కువ కూడా ఉండొచ్చు. అలానే తక్కువ అని కాదు, దీని ఫీచర్స్ దానికి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను ఫ్రీ టైర్ సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఆల్రెడీ ఫ్రీ టైర్ ఉంది కాబట్టి దీన్నే సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ ఫ్రీ టైర్ సెలెక్ట్ చేసిన తర్వాత టీ2 మైక్రో, ఇక్కడ మనం చూడాల్సింది అవైలబుల్ జోన్స్ కదా. బై డిఫాల్ట్గా వచ్చేసి ఉంది, ఇక్కడ అవైలబుల్ చూడండి ఏబిసి మాత్రమే ఉంటాయి. ఇక్కడ చూద్దాం మనం కాన్ఫిగర్ ఇన్స్టెన్స్, ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి, F4కి ఉంటాయి. ఓకే, అండ్ మీరు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఫీచర్స్ ఉంటాయి అన్నమాట, ఫ్యామిలీ టైప్స్. ఇక్కడ ఎన్ఓజినిక్ ఉండేయన్న ఫీచర్స్ దీంట్లో ఉండకపోవచ్చు. ఓకే, దీంట్లో తక్కువ ఉండవచ్చు. అంటే ఒక్కొక్క రీజన్కి ఒక్కొక్క ఫీచర్స్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనము ఇది క్లోజ్ చేస్తున్నాం. నేను ఎన్ఓజినిలో ఇన్స్టాల్ చేస్తాను. ఏ దేంట్లో ఇన్స్టాల్ చేయవచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. నేను జస్ట్ ఎలా ఎక్కడ దాకా వచ్చాం కాబట్టి ఇది కంటిన్యూ చేస్తున్నాను. యాడ్ స్టోరేజ్ కదా, యాడ్ స్టోరేజ్లో మనం ఇక్కడ జీబీ అనేది 8 GB కంటే, అంటే ఒక్కొక్క ఇన్స్టెన్స్కి ఒక రకం ఉంటుంది. ఇన్స్టెన్స్ అంటే వీటిని ఇన్స్టెన్స్ అంటారనమాట. చూపిస్తాను చూడండి. లాంచ్ ఇన్స్టెన్స్, వీటిని ఇన్స్టెన్స్ అంటారనమాట. వీటిని ఇన్స్టాల్ చేసేప్పుడు ఒక్కో దానికి ఒక్కో జీబీ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు లైనక్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు దీనికైతే ఫర్ డిఫాల్ట్గా 8 GB ఉంది. మనం 6 GB ఇచ్చామనుకోండి ఎర్రర్ చూపిస్తుంది. ఎర్రర్ అంటే ఇన్స్టాల్ అనేది కాదు. చూడండి, నేను రివ్యూ అండ్ లాంచ్ చేస్తాను, ట్యాగ్స్ నొక్కకుండా. చూసారా, స్నాప్చాట్ 8 GB ఉండాలంటుంది. ఓకే, ఇక్కడ మనం 8 GB కంటే ఎక్కువ ఇస్తే ఏమవుద్ది, ఏం కాదు. రివ్యూ అండ్ లాంచ్ నొక్కేసామనుకోండి. ఓకే, సెక్యూరిటీ గ్రూప్స్ అనేది మనం ఇంకా చేయలేదు కదా, దాని గురించి కొంచెం ఎర్రర్ చూపిస్తుంది. ఏం లేదు, మనం లాంచ్ నొక్కినా లాంచ్ అవుద్ది, కానీ ఈ సెక్యూరిటీ గ్రూప్ అంతగా బాగలేదని చెప్తుంది అనమాట. ఓకే, యాష్ స్టోరేజ్ అయిపోయింది మంది. యాష్ స్టోరేజ్లో మనం బయట డిఫాల్ట్గా 8 GB వేద్దాం, మనకు అంత అవసరం లేదు కాబట్టి. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి వాల్యూమ్ టైపు. ఇక్కడ జనరల్ పర్పస్ ఎస్ఎస్డి, ప్రొవిజన్, ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. ఇది ఏంటంటే మనకి ఐఓపీస్ ఉంటాయి కదా, ఈ ఐఓపీస్ అనేది చేంజ్ అవుతుంది. ఐఓపీస్ చేంజ్ అవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ సిస్టమ్ అంటే ఈ ఇన్స్టెన్స్ యొక్క పర్ఫార్మ్ చాలా బాగుంటుంది అనమాట. మనకి ఇంకా స్పీడ్ కావాలంటే దీన్ని మనం చేంజ్ చేసుకోవడమే. ఓకేనా, ప్రొవిజన్ ఐఓపీస్ ఎస్ఎస్డి 4000 వచ్చింది, మనకు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. మనకు అంత అవసరం లేదు. జనరల్ పర్పస్ ఎస్ఎస్డి 100 చాలు, మనం అంత స్పీడ్గా వాడేది ఏం లేదు. నెక్స్ట్ యాడ్ ట్యాగ్స్. ట్యాగ్స్ అంటే ఏం లేదు, చాలామంది ట్యాగ్స్ ఎలా క్రియేట్ చేస్తుంటే దీని మీద క్లిక్ చేస్తారు, లేదా ఇక్కడ ఉంది కదా క్లిక్ టు యాడ్ ఏ న్యూ ట్యాగ్, దీని మీద క్లిక్ చేయడం వల్ల ఏముందంటే బై డిఫాల్ట్గా నేమ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ క్లిక్ చేయడం వల్ల ఏముందంటే నేమ్ పెద్ద ఏమి ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ క్యాజువల్గా చెప్తాను, యాడ్ అని క్లిక్ చేయొచ్చు. ఇక్కడ మనం ఏదైతే నేమ్ ఇస్తామో
అంటే పుట్టిన పిల్లలకి పేరు ఎలా పెడతామో ఇది కూడా అంతే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. నేను దీనికి ఏం పేరు పెట్టాలనుకుంటున్నా అంటే, మనం ఏ పేరు అంటే ఆ పేరు పెట్టకూడదు. మనం దేని పర్పస్కి అయితే యూజ్ చేస్తామో ఆ పేరే పెట్టాలి. రియల్ టైంలో అయితే ఆ నేమ్స్ ఎలా ఉంటాయి అంటే బిజీగా ఉంటాయి రియల్ టైంలో. అవి అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. వాళ్ళు ఎందుకు పేర్లు పెడతారో కూడా తెలియదు. యాక్చువల్లీ ఎలా ఉండాలంటే, మనం దేనికోసం యూజ్ చేస్తున్నాం అనేది ఆ పేరు పెట్టాలి. ఇప్పుడు ప్రజెంట్ మనం డెమో లైనక్స్ అండ్ AWS ఈ రెండింటి గురించి ప్రాక్టీస్ కాబట్టి ఈ రెండింటి గురించి చెప్తాం. ఏదైనా నేమ్ ఇవ్వచ్చు, అదేం పర్వాలేదు. మనం జస్ట్ ఐడెంటిఫై కోసం అంతే ట్యాగ్ అనేది, అందుకంటే ఏం లేదు. AWS లైనక్స్. ఓకే, కాన్ఫిగర్ అండ్ సెక్యూరిటీ గ్రూప్ ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏంటంటే మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా వస్తాయి అన్నమాట. ఇది సోర్స్ కూడా కష్టం ఉంది కదా. ఎనీవేర్ అయినా ఇచ్చారనుకోండి, ఎవరివన్ కెన్ లాగిన్ అనమాట. ఎవరైనా లాగిన్ అవుతారు. లేదా నేను మాత్రమే లాగిన్ అవ్వాలంటే నా ల్యాప్టాప్, నేను కాదు, ఈ ల్యాప్టాప్ నుంచి మాత్రం లాగిన్ అవ్వాలంటే ఇక్కడ మై ఐపీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ మై ఐపీని సెలెక్ట్ చేస్తున్నా, 6611. ఇది నా ఐపీ అడ్రస్ అయినా కాదా చూద్దాం. ఇక్కడికి వచ్చేసి మై ఐపీ అడ్రస్ ఇక్కడ చూసారా, 157.47.66.11. 6611 గుర్తుపెట్టుకోండి లాస్ట్లో. ఇది కాదు, ఇది క్లోజ్ చేద్దాం. ఓకే, ఇక్కడ 154.47.66.11 రెండు ఒకటే. ఓకేనా, ఇలా ఇవ్వడం లేవద్దంటే నువ్వు సెక్యూరిటీ గ్రూప్స్ ఇంకా నీ దాని నుంచే తప్ప ఎవరు లాగిన్ అవ్వరు. ఓకే, ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా ఇవ్వచ్చు అనమాట, ఐడెంటిఫై కోసం అంతే, డిస్క్రిప్షన్. ఓకే, ఇలా మా ఐపీ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మన ల్యాప్టాప్ ఐపీ అడ్రస్ అనేది ఎవ్రీడే చేంజ్ అవుద్ది అనుకుంటా. సో మనం రేపు లాగిన్ అవ్వాలని ట్రై చేస్తే ఇక్కడ మా ఐపీ అనేది చేంజ్ అవ్వదు. సో రేపు కూడా మనం ఏం చేయాలి, మా ఐపీ అడ్రస్కి వచ్చేసి ఇక్కడ మనం చేంజ్ చేసుకోవాలి. లేదా కస్టమ్ అని పెట్టుకోమనుకోండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. రియల్ టైంలో అయితే కష్టమే ఉంటుంది. అంటూ మనం ఏదైతే లాగిన్ అవ్వాలో ఆ ఐపీ అడ్రస్ కూడా ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. ఓకే, మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం లాగిన్ కాలేకపోతే అది ఏమైనా ఇష్యూ ఉందంటే ఈ సెక్యూరిటీ గ్రూపే. మనం ఒక ఇన్స్టెన్స్ని ఇప్పుడు మనం లాంచ్ చేస్తున్నాం కదా, లాంచ్ చేసిన తర్వాత ఆ ఇన్స్టెన్స్ మనం కనెక్ట్ కాలేకపోతే అది ఏమైనా ప్రాబ్లం ఉందంటే ఈ సెక్యూరిటీ గ్రూపే. ఈ సెక్యూరిటీ గ్రూప్ తప్ప ఇంకా ఎలాంటి ప్రాబ్లమే లేదు. ఓకేనా, నేను ఇక్కడ దీన్ని తీసేస్తున్నా, SH తీసేసి యాడ్ రూల్ ఉంది కదా, మనం యాడ్ రూల్ అనుకుంటే మనం వేరే యాడ్ చేసుకుంటా ఉండొచ్చు అనమాట. నేను సంథింగ్ ఏదో డిఫరెంట్గా ఇచ్చాను, పోర్ట్ నెంబర్ అయితే 00 ఉంది. సో ఇప్పుడు నేను కనెక్ట్ కాలేను. ఇక్కడ SH22 ఉంటేనే మనం కనెక్ట్ కావాలి అనమాట. నేను జస్ట్ క్యాజువల్గా ఇస్తున్నా. నెక్స్ట్ చూద్దాం, రివ్యూ అండ్ లాంచ్. చూసారా, మనకు అసలు నెక్స్ట్ స్టెప్ కూడా ఇవ్వడం లేదు. సో దీన్ని క్లోజ్ చేసేసి మనం HTTP ఇద్దాం. ఎక్కడ చేంజ్ చేసుకుంటే ఇక్కడ ఉంది కదా, ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఐపీ ఇవన్నీ చూపిస్తుంది అనమాట, పోర్ట్ నెంబర్స్తో. HTTPS ఉంది ఇక్కడ, HTTP కూడా ఉంటుంది, కానీ నేను ఇది ఇస్తున్నాను 443. ఈ 443కి ఈ లైనెస్కి ఎలాంటి సంబంధం లేదనమాట, కనెక్ట్ కాలేదు. కానీ నేను జస్ట్ క్యాజువల్గా ఇస్తాను. ఓకే, ఇక్కడ మనకి లాంచ్ దగ్గర మన డీటెయిల్స్ అన్నీ చూపిస్తాయి అనమాట. ఓకే, సెక్యూరిటీ గ్రూప్ సంబంధించి మనం పోర్ట్ నెంబర్ నాకు ఏమి ఇచ్చాము, 443. ఓకే, అండ్ T2 మైక్రో, 1 CPU 1 మెమరీ నాకు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, దాని గురించి ఇది ఇన్స్టెన్స్ డీటెయిల్స్ మనం ఏదైతే చేసామో ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తాను అనమాట. ఓకే, మనం ఇవన్నీ పెట్టలేదు కాబట్టి నాన్ వచ్చేస్తుంది, మానిటరింగ్ IAM రోల్ ఇవన్నీ. సెట్ డౌన్ బిహేవియర్ కూడా చాలా ఇంపార్టెంట్, ఇక్కడ ఉంటుంది. నేను మళ్ళీ చూపిస్తాను, మళ్ళీ బ్యాక్ ఎందుకు ఇప్పుడు.
నెక్స్ట్ స్టోరేజ్ మనం 8 GB అనుకుంటూ ఇచ్చింది. ఓకే, 8 GB. ట్యాగ్స్ అంటే మన పేరు. మనం దానికి కావాలంటే చేంజ్ కూడా చేసుకోవచ్చు ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత. ఓకే, నెక్స్ట్ లాంచ్లో ఏమడుగుతుందంటే ఇక్కడ పెంపైల్ ఉంది కదా, ఈ పెంపైల్ అనేది ఏంటంటే ఫస్ట్ మర్చిపోండి, క్రియేట్ న్యూ కీ పేరు ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ ఒక పేరు ఇస్తాం అనమాట. ఈ పేరు ఇచ్చిన తర్వాత డౌన్లోడ్ నొక్కుతాం. డౌన్లోడ్ నొక్కితే మనకి ఒక పెంపైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను AWS ప్లస్ లైనక్స్ స్పేస్ ఇవ్వద్దు, స్పేస్ ఇస్తే వర్క్ అవ్వదు. ఇంకొకటి ఏంటంటే మీరు డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ లాంచ్ అని వస్తుంది. మళ్ళీ ఇక్కడ వేరే పేరు అయితే ఇవ్వద్దు. నేను డౌన్లోడ్ నొక్కుతున్నా. ఆ కీ పేరు అనేది పెంపైల్. దీని పెంపైల్ ఇక్కడ చూసారా, లాస్ట్లో .pem ఉంది, దీన్ని పెంపైల్ అంటారు, లేదా కీ పేరు కూడా అంటారు. మీ ఇష్టమైన పేరుతో పిలవచ్చు. ఇన్స్టాల్ అయింది. అప్పుడు ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ పేరు చేంజ్ చేయడం అలాంటివి వద్దు. లాంచ్ ఇన్స్టెన్స్ ఇక్కడ ఉంది కదా, లాంచ్ ఇన్స్టెన్స్ అంట. దానికంటే మీకు ఇంకోటి చెప్తాను. నెక్స్ట్ మీరు ఇంకొక ఇన్స్టెన్స్ లాగిన్ చేస్తే, ఒకవేళ క్రియేట్ చేస్తే, ఇప్పుడు రావటం లేదు కానీ చూస్ అండ్ ఎగ్జిటింగ్ కీ పేరు ఉంది కదా, దాని మీద నొక్కి ఆ కీ పేరు చూపిస్తాను అనమాట. దాని మీద మీరు కంటిన్యూ అవ్వడం బెస్ట్ అనమాట. అదే కంటిన్యూ అవుతే బెస్ట్. చూసారా, నేను ఇక్కడ చేంజ్ చేశాను, మా ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ పోయింది. నా దగ్గర ఆల్రెడీ ఒక కీ పేరు ఉంది. ఐ థింక్ లైనక్స్ పెంపైల్. చూద్దాం ఉందో లేదో. లైనక్స్ ప్రాక్టీస్ పెంపైల్. లైనక్స్ ప్రాక్టీస్ పెంపైల్ ఉంది. లైనక్స్ పెంపైల్, లైనక్స్ ప్రాక్టీస్. నెక్స్ట్ మనం దీని మీద క్లిక్ చేయాలి, లేదంటే సెట్టింగ్స్ అన్ని కొంచెం చేంజ్ అవుతాయి. సో నెక్స్ట్ మనం వచ్చేసి ఇక్కడ వ్యూ లాగిన్ చూస్తాం కదా, ఇక్కడ మనకు సక్సెస్ అని చూపిస్తుంది. సక్సెస్. సో మనం నెక్స్ట్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేశాను అనమాట. నేను బై ఎగ్జాంపుల్ ఇక్కడ 3 అని పెట్టానా ఏంటి, ఇన్స్టెన్స్ దగ్గర 3 ఇన్స్టాల్ అవుతున్నాయి. ఓకే, నేను టర్మినేట్ చేస్తాను, ఎందుకంటే AST అని ఒకటి చాలు. టర్మినేట్ ఇన్స్టెన్స్. సక్సెస్ఫుల్ టర్మినేటెడ్. నేనైతే ఏమనుకుంటున్నా అంటే నాకు ఆ మార్క్ ఉంది కదా లాస్ట్లో, ఆ మార్క్ పెట్టకపోవడం వల్లే ఇవన్నీ ఇష్యూస్ వస్తున్నాయి నాకు తెలిసి. రిఫ్రెష్ చేసినాను. ఓ గాడ్, ఏంటి 10 సెలెక్ట్ చేశానా ఏంటి ఎందుకు? 100 కాదు కదా ఎందుకు?
pending, running, ఓకే అది 10 పెట్టినట్టున్నా టర్మినేటెడ్ ప్రాబ్లం లేదు అంటే మనం ఎక్కువసేపు ఉంచుకుంటే బిల్లింగ్ కూడా పడుతుంది అనమాట మనం రిఫ్రెష్ చేద్దాం లోడింగ్ సెట్ డౌన్ టర్మినేటెడ్ ఇంకేమైనా ఉన్నాయా ఓకే యా ఐ థింక్ ఇంకా లేవనుకుంటా ఎందుకే మంచిది ఇన్స్టెంట్ స్టేట్ రన్నింగ్ స్టాప్ టర్మినేటెడ్ యా ఓకే ఇక్కడ AWS Linux ఉంది కదా ఇది మనం ఇన్స్టాల్ చేసింది ఇందాక మనం ట్యాగ్ నేమ్ ఇచ్చాం కదా ఆ ట్యాగ్ నేమ్ దగ్గరే AWS Linux వచ్చింది ఆ తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ కనెక్ట్ కావాలంటే ఎలా కనెక్ట్ కావాలి ఇక్కడ ఉంది కదా కనెక్ట్ బై డిఫాల్ట్కి అయితే మనకి ఇక్కడ నుంచి చూపిస్తుంది ఈస్ టు ఇన్స్టెన్స్ కనెక్ట్ అని ఇక్కడ కనెక్ట్ అని నొక్కితే మనం ఇక్కడ కూడా కనెక్ట్ కావచ్చు కానీ మనం పోర్ట్ నెంబర్ అనేది రాంగ్ ఇచ్చాం కదా సో మనం దాన్ని చేంజ్ చేయాలి ఇది పబ్లిక్ ఐపీ ప్రైవేట్ ఐపీ డీటెయిల్స్ అని చూపిస్తుంది దేర్ వాజ్ ఏ ప్రాబ్లం కనెక్ట్ యువర్ ఇన్స్టెన్స్ ఏదో ప్రాబ్లం ఉంది సో అది ఏంటంటే ఓకే అండ్ SH కూడా ట్రై చేద్దాం మనకు ఆల్రెడీ తెలుసు కదా ఏం ప్రాబ్లం పోర్ట్ నెంబర్ అనమాట ఈ పింపెల్ ఎక్కడ ఉంది ఇన్స్టాల్ అయింది మనకి బై డిఫాల్ట్గా మనకి డౌన్లోడ్స్లోనో ఎక్కడ డౌన్లోడ్ అవుద్ది దాన్ని మనకి ఇష్టమైన ప్లేస్లో పెట్టుకొని నేను ఆల్రెడీ గిట్ బేస్ డౌన్లోడ్ చేశాను అనమాట గిట్ బేస్ కానీ రియల్ టైంలో ఏది చేస్తారంటే నాకు తెలిసి అయితే టీవీ చేస్తారు మేము చేసి కూడా అది గిట్ బేస్ డౌన్లోడ్ గిట్ ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి అవసరం లేదు మీరు డౌన్లోడ్ చేయండి మా ఐపీ అడ్రస్ కూడా ఓకే ఇది కాదు ఇది కాపీ చేసుకొని ఇంకోసారి కాపీ చేద్దాం డబుల్ క్లిక్ చేస్తే కాపీ అవుద్ది లేదా దీని మీద క్లిక్ చేసినా కాపీ అవుద్ది ఓకే నెక్స్ట్ మనము డెస్క్టాప్లో పోయి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ గిట్ బేస్ ఉంది కదా దీని మీద ప్రెస్ చేస్తాం ఇప్పుడు మనకి గిట్ అనేది ఓపెన్ అయింది ఫుల్ స్క్రీన్ పెట్టి కంట్రోల్ ప్లస్ నొక్కాల్సిన అవసరం లేదు నేను మీకు కనపడడం కోసం ఇలా నొక్కుతున్నాను అనమాట ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ మనకి కనెక్ట్ కాదు ఎందుకంటే నాకు ఆల్రెడీ చెప్పాను కదా పోర్ట్ నెంబర్ అనేది ఇష్యూ ఉందని ఓకే ఎలాగో కనెక్ట్ కాదు ఇది ఎర్రర్ చూపిస్తుంది సో మనం ఇప్పుడు చూసావా కరెక్ట్ టైం బోర్డ్ సంథింగ్ అది చూపిస్తుంది సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు దాన్ని ఎలా చేంజ్ చేయాలి ఇన్స్టెన్స్ ఓకే ఇవన్నీ టర్మినేట్ అవుతున్నాయి ఇవి టర్మినేట్ అయ్యాయంటే ఒక 5 minutes టైం తీసుకుంటుంది అనమాట ఇక్కడ మనకి స్టేటస్ చెక్ ఉంది కదా 2/2 అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అది ఇంటర్వ్యూలో కూడా అడగవచ్చు అంటే నన్ను అడిగినే చెప్తున్నాను నేను మిగతావి కూడా అడగవచ్చు అనమాట 2/2 ఏందని చెప్తాను మనకి 2/2 ఎందుకు వస్తుంది వాటి పేర్లు కూడా అడుగుతారు అనమాట
వాడి పేర్లు అయితే ఇన్స్టెన్స్ స్టేటస్ చెక్, సిస్టమ్ స్టేటస్ చెక్ అనమాట. ఇన్స్టెన్స్ ఒకటి, స్టేటస్ ఒకటి. ఇక్కడ 2/2 వస్తేనే మనం కనెక్ట్ అవ్వగలుగుతాం, లేదంటే కనెక్ట్ కాలేము. ఓకే. డీటెయిల్స్ స్టేటస్ చెక్ ఉంది కదా, ఈ స్టేటస్ చెక్ సంబంధించింది ఇది. దీని మీద క్లిక్ చేస్తే సిస్టమ్ స్టేటస్ చెక్, ఇన్స్టెన్స్ స్టేటస్ చెక్. ఇక్కడ 2/2 వస్తేనే మనకి పాస్ అవుతేనే ఇక్కడ 2/2 వస్తుంది మనకి, లేదంటే ఏదో ఒక ప్రాబ్లం ఉందనుకోండి ఇక్కడ 2/2 చూపించదు, మనం లాగిన్ కూడా కాలేము. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సెక్యూరిటీ చేంజ్ చేయాలి. ఒక ఇన్స్టెన్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కింద ఇలా చూపిస్తుంది. ఇలా చూపించిన తర్వాత మనం కిందకు వస్తాం. ఇదే దీని యొక్క సెక్యూరిటీ గ్రూప్. దీని మీద క్లిక్ చేస్తాం. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఏమి ఇచ్చాము, HTTPS ఇచ్చాం. ఓకే. దీన్ని ఎడిట్ చేయడం ఎలాగా, ఇక్కడ ఉంది కదా ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్, దీని మీద క్లిక్ చేస్తాం. ఓకే. ఇవి డిలీట్ ఏం చేయొచ్చు, లేదా మనకి ఎందుకులే దాంతో అంటే ఇక్కడ సెలెక్ట్ చేసి SSH సెలెక్ట్ చేయాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా SSH, బై డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ 22. ఈ పోర్ట్ నెంబర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ పోర్ట్ నెంబర్స్ ఏం అడుగుతారంటే ఈ HTTP అడగడు, కానీ RDS సంబంధించి పోర్ట్ నెంబర్ అడుగుతారు అనమాట. RDS SQL సంబంధించి ఎక్కువ పోర్ట్ నెంబర్స్ అడుగుతారు, అవి ఎక్కువ గుర్తుపెట్టుకోండి. MySQL సంబంధించి 1433 143 గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో 3. అర్థమైంది కదా, 143 ప్లస్ అండ్ 3 అనమాట, 1433. నెక్స్ట్ DNS TCP MySQL అయిపోయింది కదా. MySQL చాలా ఇంపార్టెంట్, అండ్ MySQL Aurora కూడా, దీని యొక్క 3306, ఈ రెండు ఇంపార్టెంట్ పోర్ట్ నెంబర్స్. ఇవన్నీ మనకి ఇప్పుడు దీంట్లో అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసేద్దాం. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంది, SSH పోర్ట్ నెంబర్ 22. ఓకే. దీని గురించి నేను ఆల్రెడీ చెప్పేసాను అనమాట. MyVPN సెలెక్ట్ చేస్తే MyVPN ఒకటే మాత్రమే వస్తుంది. IPv4 IPv6 కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ కస్టమ్ ఎనీవేర్ ఉంటుంది, కానీ ఇక్కడ IPv4 IPv6 చూపిస్తుంది, కానీ కస్టమ్ అండ్ ఎనీవేర్ MyIP టైప్స్ వచ్చేసి సేవ్ రూల్స్. సారీ. ఓకే, ఇక్కడ మనం 00 సెలెక్ట్ చేయలేదన్నమాట. ఎనీవేర్ అవసరం లేదు, కస్టమ్ చాలు. ఓకే. సైడ్ బ్లాక్ గ్రూప్ ID. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను యూజ్ చేసి 1 year బ్యాక్ యూజ్ చేశాను. మేము యాక్చువల్లీ యూజ్ చేసేది AWS కాదు, AWSకి రీసెంట్గా మూవ్ అవుతాను అనమాట. సో దానివల్ల కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. సో మనం పోర్ట్ నెంబర్ వచ్చేసి SSH సెలెక్ట్ చేసాం, 22 వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, అది కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాం. ఇన్స్టెన్స్ ఉంది కదా, ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేసి, ఇది ఆల్రెడీ సెలెక్ట్ చేస్తుంది, సెలెక్ట్ కాకపోతే దీని మీద ఇలా సెలెక్ట్ చేయాలి. ఓకే. మనం ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసేటప్పుడు ఇలా సెలెక్ట్ చేయకూడదు, ఇలా సెలెక్ట్ చేస్తే ఏంటంటే అన్నీ మార్క్ అవుతాయి. అలా కాకుండా మనం ఇలా మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. చూపిస్తా చూడండి. సెలెక్ట్ చేసేది కూడా చాలా ఇంపార్టెంటే, ఎందుకంటే మనం ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడ సెట్టింగ్స్లో పోతే ఆ రెండింటి మీద ఎఫెక్ట్ అవుద్ది, టర్మినేటే కానీ ఏదైనా కానీ. సో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలంటే దీని మీద ఇలా పెట్టి ఇలా క్లిక్ చేసుకోండి. ఓకేనా. మీరు ఇలా సెలెక్ట్ చేసుకుంటూ పోతుంటే అన్నీ సెలెక్ట్ అవుతాయి. నెక్స్ట్ మనం ఏం చేయాలి, కనెక్ట్ కావాలి. అవద్దో కాదో చూద్దాం. మేబీ నీడ్ ఓపెన్ ఆర్డర్ టు బి
కరెంట్ గ్రూప్స్ డోంట్ హ్యావ్ నెంబర్ 22. ఇది ఇంకా చూపిస్తుంది 22 పోర్ట్ నెంబర్ ఇంకా యాక్టివ్ కాలేదని. ఇక్కడ ట్రై చేద్దాం. EC2 user connect. సో మనం కనెక్ట్ అయ్యామన్నమాట. దీంట్లో బేసిక్స్ కమాండ్స్ చూద్దాం. ఓకే, ఇక్కడ వద్దు, ఇక్కడ కూడా వర్క్ అవుద్ది, కానీ ఏంటంటే మనము మన గిట్ బేస్లో చూసుకుందాం. ఓకే, ఇక్కడికి అక్కడికి మధ్య డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ మనకి పెంపైల్, మనం పెంపైల్ ఏమి యూజ్ చేయలేదు కదా, డైరెక్ట్గా కనెక్ట్ అయ్యాము. పెంపైల్ కానీ పాస్వర్డ్ కానీ ఏమి ఇచ్చేది. మనం ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఇక్కడ మనం డైరెక్ట్గా కనెక్ట్ అవ్వచ్చు. ఇందాక కనెక్ట్ కాలేదు, ఇప్పుడు ఎందుకు కనెక్ట్ అయిందంటే ఇందాక మనం కావాలని పోర్ట్ నెంబర్ 22 అనేది ఇవ్వలేదు. సో దానివల్లే కనెక్ట్ కాలేదు. మీకు ఫ్యూచర్లో కూడా ఒకవేళ అది కనెక్ట్ కాలేదంటే మీరు ఏం చెక్ చేస్తారంటే ఆ పోర్ట్ నెంబరే చెక్ చేయాలి. పోర్ట్ నెంబర్స్ ఉంటాయి కదా, ప్రతి ఒక్క దానికి పోర్ట్ నెంబర్ 22 ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇందాక మనం చూసాం కదా, MySQL పోర్ట్ నెంబర్ ఎంత 1433 అని చూసాం కదా, అలా అనమాట. దీని పోర్ట్ నెంబర్స్ దానికి డిఫరెంట్గా ఉంటాయి. ఆ పోర్ట్ నెంబర్స్ అక్కడ ఉందా లేదో చూసుకొని, అండ్ నెక్స్ట్ ఏం చేస్తారు, పోర్ట్ నెంబర్ ఉంటే సరిపోద్దా, నెక్స్ట్ అక్కడ ఎనీవేర్ ఉంది కదా, స్టేటస్ చెక్ కాదు, అది బాక్స్ ఉంటుంది అనమాట, ఎనీవేరు, మై కస్టమర్ ఐపీ అడ్రస్, వాటిని కూడా మీరు చూసుకోవాలి. ఆ రెండింటిని చూసుకుంటే మీకు 100% కనెక్ట్ అవుతుంది. ఒకవేళ అప్పుడు కూడా మీకు ఇష్యూ ఉందంటే మీరు చెక్ చేయాల్సింది మీ పెంపైల్ కరెక్టా కాదా, కరెక్ట్ లొకేషన్లో ఉందా లేదా. ఏ లొకేషన్లో అయినా ఉండొచ్చు, మీరు ఆ లొకేషన్లో పోయి లాగిన్ అవ్వాలి, అదనమాట. ఓకే, ఇక్కడ మనం కనెక్ట్ అయ్యాము. ఇక్కడ మనకి ఏ ఫోటోస్ చూపిస్తుందో చూద్దాం. ఫస్ట్ ఎక్కడ ఉన్నాం, మనం ఎక్కడ ఉందో చూడడానికి PWD పర్సెంట్ వర్కింగ్ డైరెక్ట్ హోమ్ EC2 విజర్లో ఉన్నాము. CD డాట్ అంటే మనం కొంచెం వెనకొస్తాం. PWD అంటే ఇందాక మనం EC2 విజర్లోనూ ఇప్పుడు హోమ్లోను ఒక్క అడుగు వెనక వేసాం అనమాట. CD డాట్ అంటే మనం ఒక అడుగు బ్యాక్ వస్తాము. ఇప్పుడు మనం LS ఇస్తాం. EC2 విజర్ ఉంది అంతే, అందుకంటే ఏం లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఏం చేద్దాం, డైరెక్టరీ చేద్దాం. MKDIR అంటే మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేయడం. 1 minute. ఓకే, ఫోటోస్ దరిద్రంగా ఉన్నాయి. లొకేషన్ ఇస్ నాట్ అవైలబుల్, లైనక్స్ యూట్యూబ్. ఓకే, మనకి యూట్యూబ్ సంబంధించింది అనమాట. నేను ఏదో కొన్ని ప్రయోగాలు చేస్తున్నా. ఇది ఫోల్డర్ అనమాట. ఓకే, ఈ ఫోల్డర్నే మనము ఇక్కడ ఇంకా కనెక్ట్ కాలేదు. ఎక్కడైతే మనం డైరెక్టరీ అంటాం, ఇక్కడ మనం ఏమి ఇస్తాము, ఏదో ఒక పేరు, మన పేరు వేద్దాం, ఇచ్చాం కదా, ఇక్కడ ఎంటర్. పర్మిషన్ డిలేడ్, మనకి ఒక ఫోల్డర్ క్రియేట్ చేయడం కూడా పర్మిషన్ లేదు. అప్పుడు మనం ఏం చేస్తాం, సుడో అంటే ఏంటంటే సుడో -v. ఇక్కడ ఏంటంటే పర్మిషన్స్ అడుగుతుంది. ఇక్కడ కాకుండా మనం గిట్ బేస్లో ట్రై చేద్దాం. గిట్ బేస్లో ట్రై చేయాలంటే SH క్లయింట్ దీన్ని కాపీ చేసుకొని గిట్ బేస్లో పేస్ట్ చేయాలి. గిట్ బేస్ అంటే క్లోజ్ చేస్తున్నా. మనకి పెంపైల్ ఉంది కదా, ఇది పెంపైల్, దాని యొక్క పెంపైల్. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి గెట్ బేస్ హియర్, ఇందాక మనం కాపీ చేసుకున్నాం కదా, దాన్ని ఇక్కడ పేస్ట్.
ఇందాక కనెక్ట్ కాలేదు, ఇప్పుడు ట్రై చేద్దాం. యా, కనెక్ట్ అయింది. సో మనం నెక్స్ట్ ఏం చేస్తాం, ఇక్కడ ఎక్కడున్నాం మనం, పీడబ్ల్యూడి హోమ్ EC2 యూజర్, మనం సిడి డాట్ డాట్, ఇప్పుడు పీడబ్ల్యూడి హోమ్లో చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎల్ఎస్ EC2 యూజర్ ఉంది, ఇప్పుడు MKDIR HARSHA మనం ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాం. పర్మిషన్ డినైడ్, ఇక్కడ మనకి రూట్ పర్మిషన్ కావాలి. రూట్ పర్మిషన్ అంటే sudo su hyphen 1 minute, నేను ఫుల్ స్క్రీన్ చేస్తున్నా. sudo su hyphen అంటే మనకి అప్పుడు ఇక్కడ డాలర్ సింబల్ ఉంది కదా, డాలర్ సింబల్ అంటే నార్మల్ యూజర్, ఇక్కడ హ్యాష్ అంటే రూట్ యూజర్ అనమాట. ఇప్పుడు మనం డైరెక్టరీ కాదు ఏమైనా చేయవచ్చు. ఓకే, ఎల్ఎస్ డైరెక్టరీ అనేది క్రియేట్ అయ్యింది. MKDIR అంటే డైరెక్టరీ కోసం ఇది ఒక కమాండ్ అనమాట. MK అంటే మేక్, నా ఉద్దేశం చెప్తాను. DIR అంటే డైరెక్టరీ, ఇది ఏదైతే ఏ పేరు ఉందో ఆ పేరు మీద ఒక డైరెక్టరీ అనేది క్రియేట్ అవుతుంది. అదేవిధంగా మనం ఫైల్ క్రియేట్ చేయాలంటే మనం చాలామంది ఎలా అనుకుంటాం కదా, కమాండ్ నాట్, ఎందుకంటే కమాండ్ ఇది కాదు. మనం ఏం చేస్తామంటే కంట్రోల్ ఎల్ నొక్కితే స్క్రీన్ అనేది క్లియర్ అయిపోద్ది, లేదా స్క్రీన్ లేదా సంథింగ్ యూజ్ చేస్తారు. అలా కాకుండా మనం బెస్ట్ ఏంటంటే కంట్రోల్ ప్లస్ ఎల్, ప్లస్ అంటే ప్లస్ నొక్కను కాదు, ఓన్లీ కంట్రోల్ అండ్ ఎల్ ఆ రెండు నొక్కితే మన స్క్రీన్ అనేది క్లియర్ అయిపోద్ది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫైల్ క్రియేట్ చేయాలి. ఫైల్ క్రియేట్ చేయడం కోసం కమాండ్స్ చాలా ఉన్నాయి, దాంట్లో నాకు నచ్చింది టచ్ అని ఇచ్చేసి మనం ఇక్కడ పేరు ఇవ్వాలి. ఓకే, చాలామంది చేసేది file1. ఓకే, ఇప్పుడు మనం ఎల్ఎస్ ఇస్తాం. ఎల్ఎస్ అంటే మన కింద ఈ ఫోల్డర్ ఉంది కదా, PW ఇవ్వండి, PWD ఎక్కడ ఉన్నాం, రూట్లో ఉన్నాం. అది ఎక్కడ క్రియేట్ అవుద్ది, మనం ఎక్కడైతే ఉన్నామో ఈ ఫైల్ కూడా అక్కడే క్రియేట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము, మన విండోస్ తెలుసు కదా, డెస్క్టాప్ అండ్ యూట్యూబ్ చూపిస్తుంది కదా, మనం ఇక్కడ యూట్యూబ్ అనే ఫోల్డర్లో ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, న్యూ ఫోల్డర్లోకి వెళ్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చూపిస్తుంది, దిస్ పీసీ నుంచి డెస్క్టాప్ యూట్యూబ్ న్యూ ఫోల్డర్. మనం ఇప్పుడు ఏం చేస్తాం, న్యూ ఉంది కదా, న్యూ దగ్గర ఫైల్లో ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. అది ఎక్కడ క్రియేట్ అవుద్ది, ఇది ఉంది కదా న్యూ ఫోల్డర్, ఇక్కడ క్రియేట్ అవుద్ది అనమాట. సో అదేవిధంగా మనకి ఇది కూడా అంతే, మనకి ఇక్కడ పైన చూపిది కాబట్టి PWD అని నొక్కిస్తే మనం ఎక్కడ ఉన్నామో చూపిస్తుంది. ఓకే, లిస్ట్ హర్ష ఫైల్ రెండు చూపిస్తుంది కదా, మనం ఏం చేస్తాము, హర్షలోకి పోదాం. ట్యాబ్ అనే బటన్ ఉంటుంది మీకు, ఆ ట్యాబ్ మీద నొక్కితే మనకి ఆ పేరు అనేది పూర్తిగా వచ్చేస్తుంది. పూర్తిగా టైప్ ఏం చేయవచ్చు, లేదా ట్యాబ్ అని నొక్కితే మనకి ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఎంటర్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చూపిస్తుంది, హర్ష అని చూపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, PWD చూసారా, రూట్ అండ్ హర్ష, ఇది పాత్ అన్నమాట. నెక్స్ట్ మనము ఫైల్ క్రియేట్ చేసాం కదా, ఆ ఫైల్ని ఎలా చూడాలి, ఎల్ఎస్ అని చూస్తే వస్తుందా, రాదు. ఎందుకని, మనం క్రియేట్ చేసింది ఏమో ఎక్కడ, రూట్లోనూ క్రియేట్ చేసాం. మనం ఇప్పుడు ఉండేది హర్షలోను, ఎల్ఎస్ ఏం లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకో ఫైల్ క్రియేట్ చేద్దాం. ఓకే, మనం ఫైల్ క్రియేట్ చేయడానికి నానో కూడా ఉంది, బట్ టచ్ అనేది చాలా బాగుంటుంది. టచ్ file1, మనం ఆల్రెడీ ఇక్కడ file1 ఇచ్చాం, ఇక్కడ file1 ఇవ్వచ్చా ఇవ్వకూడదా, సేమ్ నేమ్ ఇస్తే ఎర్రర్ వస్తుందా,
అలా ఏం లేదు. ఇక్కడ మనం యూట్యూబ్ ఉంది కదా, న్యూ ఫోల్డర్ అని ఉంది. ఇక్కడ మళ్ళీ న్యూ ఫోల్డర్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఇవ్వచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే. ఫైల్ 1 ls చూసారా, ఫైల్ 1 క్రియేట్. సో మనకి విండోస్ వస్తే లైనక్స్ నేర్చుకోవడం పెద్ద కష్టం ఏం కాదు, చాలా చాలా ఈజీగా ఉంటుంది. కొన్ని బేసిక్ కమెంట్స్ చెప్తాను, ఆ కమెంట్స్ మాత్రం మీరు నోట్ చేసుకొని వెయిట్ చేయండి. AWS ప్లస్ లైనక్స్ రెండు చెప్తాను, చాలా అర్థమయ్యేటట్టు. మీకు అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, నేనైతే చెప్పడానికి ట్రై చేస్తాను నాకు వస్తే. ఓకేనా? నాకైతే A to Z రాదు, కానీ నాకు వచ్చినంతవరకు అయితే నేను కరెక్ట్గా చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ ఇంకా కమెంట్స్ ఉన్నాయి. డిఎఫ్ ఇదేంటంటే మెమరీ కార్డు. మన ఇక్కడ C డ్రైవ్ D డ్రైవ్ ఉంటాయి కదా, దిస్ PC దీని మీదకి నొక్కితే మనకి ఇక్కడ డ్రైవ్స్ చూపిస్తుంది కదా, మన మెమరీ ఎంత ఉంది ఏంటని ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. ఇది మనకు అంత అర్థం కాదు, సో అలా ఏం చేస్తామంటే df-h హ్యూమన్ మనకి చూడడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట, అర్థం చేసుకొని. ఓకే, MBలో చూపిస్తుంది. సో మనం నెక్స్ట్ కమెంట్స్ అయితే చాలా ఉంటాయి అన్నమాట. క్యాలెండర్ అండ్ ఇంకా డేటు, ఇంకా కమెంట్స్ అయితే చాలా ఉన్నాయి, ఇవి వద్దు. నేను నెక్స్ట్ వీడియో నుంచి లైనక్స్లో బేసిక్ కమెంట్స్ చెప్తాను, అదేవిధంగా AWS గురించి కూడా స్టార్ట్ చేస్తాను. రెండు ఒకటేసారి చెప్తాను. దీనిలో ఇంకా చెప్పడానికి కమెంట్స్ నెక్స్ట్ వీడియోలో కమెంట్స్ చెప్తాను. అంటే మీకు ఫస్ట్ అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకి EC2 ఉంది కదా, EC2లో మనం EC2 అర్థం అయితే కొంచెం బాగుంటుంది మీకు. ఇక్కడ ఇన్స్టెన్స్ కానీ, ఇక్కడ ఏంటి డాష్బోర్డ్ ఏంటి, ఇక్కడ కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎలా లాంచ్ చేయాలి, మీరు లాంచ్ చేసేటప్పుడు మాత్రం గ్యారెంటీగా ఫ్రీ టైర్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రీ టైర్ మాత్రం సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేయండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే గ్యారెంటీగా కామెంట్ చేయండి, నేను సపోర్ట్ చేస్తాను. ఇది ఫస్ట్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కూడా AWSలో EC2లో మనం ఇవి ఇంకా టర్మినేట్ అవుతూనే ఉన్నాయి. అండ్ ఇది స్టాప్లో ఉంది కదా, దాన్ని మనం ఎలా స్టార్ట్ చేయాలి, స్టార్ట్ ఇన్స్టెన్స్. ఓకే, ఇంకా చాలా సెట్టింగ్స్ ఉంటాయి దీంట్లో. ఓకే, వీటన్నిటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఓకే, ఇప్పుడే వీడియో 1 అవర్ కంటే ఎక్కువ ఉండదు వీడియో, ప్రతి వీడియో 1 అవర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కూడా దీని గురించి చేస్తాను. బాయ్.